అమ్మా అమ్మా ఇంట్లో అనేసరి బయటికి రావే. అత్తమ్మ లేదండి, మీకు ఆల్రెడీ చెప్పిందట కదా, పెద్ద అత్తమ్మ వాళ్ళ ఇంటికి పోయింది. బా టైంకి అమ్మ కూడా లేదు ఇంట్లో. ఇప్పుడు ఏం చేయాలి అసలు? అసలు ఏమైందండి? ఎందుకంత టెన్షన్ పడుతున్నారు మీరు? ఏమైందని చెప్పేసి నన్ను అడుగుతానా అనే? నీ అవ్వని, నీదో బతుకు, నువ్వు ఒక మనిషివానే, చేసేదాన్ని వేసుకుంటా మళ్ళీ ఏం తెలియనట్టు నన్ను ఏమైందని చెప్పేసి అడుగుతాను వానే. ఏమైందండి అంత కోపంగా మాట్లాడుతున్నారు? అసలు ఏమైందో చెప్పండి. దొంగ మొక్కం దానా, నువ్వు హాస్పిటల్కి ఏమని చెప్పిపోయినావే? ఏమని చెప్పిపోయినావు? నీ చెల్లెకి ఏదో నొత్తా అంది, నా చెల్లెని హాస్పిటల్కి తీసుకోపోతా అని చెప్పేసి ఉన్నావా? నువ్వు హాస్పిటల్కి ఎందుకోసం పోయినావు అసలు? మా చెల్లెల్ని తీసుకుపోయినా అండి. ఏందే నీ చెల్లెని తీసుకుపోయినావానే? నీ అప్పని నీ చెల్లెని తీసుకుపోయినావానే? లేకి మొక్కం దానా, నీకు తెలుసు కదానే, నీకు తెలుసు కదా నాకు పిల్లలంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా. నీకు తెలిసిన తర్వాత కూడా నువ్వు మళ్ళీ నాకు చెప్పకుండా హాస్పిటల్కి పోయి ఏం చేసుకొని వచ్చినవే? అసలు నీకు నేనేం తక్కువ చేసినా చెప్పాను. నువ్వు అడిగిన అన్ని నీకు తీసుకొచ్చి పెట్టినా. నా ఫ్రెండ్స్తో కలవద్దన్నావు, నేను కలవలేదు. తాగుడు బందే అన్నావు, తాగుడు మొత్తం బంద్ చేసిన. టైంకి ఇంటికి రమ్మంటే టైంకి ఇంటికి వచ్చిన. నా కొలీగ్స్తో ఫోన్ మాట్లాడినా వద్దని చెప్పేసి అన్నావు. జస్ట్ అమ్మాయి ఫ్రెండ్ ఆమెతో మాట్లాడినా కూడా వద్దని చెప్పేసి అంటే నువ్వు చెప్పిన అన్ని చేసుకుంటూనే వచ్చినా కదనే. సారీ అండి, ఇలా చేయడం నాదే తప్పు. నేను మీకు చాలాసార్లు చెప్పినా కదా, నాకు ఇప్పుడే పిల్లల్ని కలవడం ఇష్టం లేదు, ఒక 2 yearsకి ప్లాన్ చేద్దామని. మీరే వినలేదు. అవన్నీ పక్కన పెట్టే, అదంతా మ్యాటర్ కాదు. నీకు పాజిటివ్ వచ్చింది, పాజిటివ్ వచ్చినప్పుడు నువ్వు ఏం చేయాలి? నాకు ఒక మాట చెప్పాలి. చెప్పినవా? చెప్పలేదు. నీకు నువ్వే టాబ్లెట్ వేసుకున్నావు. నీ చెల్లెకి ఏదో కడుపు నొత్తానని చెప్పేసి నీ వంక పెట్టుకొని ఆమె నువ్వు హాస్పిటల్లో తీసుకొని పోయి ఇప్పుడు చేసేటి మొత్తం చేసినవే. అట్లా నాకు చెప్తారా అని చదువుకున్న దానివే కదా, అట్లా నాకు చెప్తారా? ఒక్కొక్కళ్ళు 5 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి ఇంతవరకు వాళ్ళ పిల్లల్ని గడకుండా వాళ్ళు ఒక్కని దేవుడు లేడు, పోని గుడి లేదే. అట్లాంటిది మనకు 6 నెలలనే ఆ దేవుడు మనకు ఇస్తే నువ్వు సర్వనాశనం చేసినావు కదనే. సరే అండి, తప్పంతా నాదే, నన్ను క్షమించండి. ఏందే క్షమించాలా నిన్ను? నువ్వు క్షమించే తప్పు చేసినావానే? నీ అమ్మని ఇంకా ఏ ముఖం పెట్టుకొని ఇస్తారా నల్లికుట్లదానా? నీ అబ్బ కూడా ఆడదే కదా, నీ అబ్బ కూడా గట్లనే ఆలోచించుంటే ఈరోజు నువ్వు పుట్టేదాను వానే. నీ బతుకు. ఏమండి, ఈ విషయం ఎవరికి తెలియదండి. మొన్న మా అన్న వచ్చినప్పుడే ఆ టాబ్లెట్ తీసుకొని వచ్చిండు, కానీ ఈ విషయం అన్నకు కూడా తెలియదండి. మీ అన్నతో చెప్పించుకున్నావా నేను తెలియకుండా? చీ నీ అమ్మ, నిన్ను నమ్మినందుకైతే నాకైతే మంచి గుణపాఠం నేర్పినవే. ఈ రోజు నుంచి వెళ్ళి నీకు నాకు ఎట్లాంటి సంబంధం లేదే. ఇక నువ్వు బ్రతుకున్న శవం లెక్కనే. ఇక అట్లా మాట్లాడకండి, నాదే తప్పైంది. ప్లీజ్ అండి, ప్లీజ్ అండి. నీ అమ్మని ఇంకా నన్ను దాక్తానవానే? నన్ను దాక్తానవానే నువ్వు? ఇంకా ఈ రోజు నుంచి వెళ్ళి నాతోటి మాట్లాడు కాదు కదా, నన్ను అసలు తాకం కూడా తాకద్దే. నీలాంటి పాపకి నన్ను తాకితే నాకు దరిద్రం పట్టుకుంటుంది. తప్పైందండి, క్షమించండి. నీలాంటి పాపతో తాకేస్తావు అని నాకు దరిద్రం పట్టుకుంటుంది. పట్టుకు అబ్బా బావా, అసలు ఇందులో బట్టి తప్పంతా నీదే అనుకున్నా బావ. నేను మా చెల్లె ఇన్ని తప్పులు చేసినా కూడా దాని ఒక్క మాట కూడా ఇప్పటివరకు అనలే బావా. అయినా శివ, ఇన్ని నిజాలు మీకు తెలియకపోయినా వాడు ఎన్ని మాటలన్నా వాడు మనసులో పెట్టుకొని వాడు బాధపడ్డాడు తప్ప మీ చెల్లె గురించి ఒక్కరికి నెగిటివ్ చెప్పలే. బ్రో మా చెల్లెని కూడా బావ ఇట్లా ఎందుకు తాగుతా అంటే ఏమైందంటే కూడా మా చెల్లె కూడా నాకు ఇంతవరకు చెప్పలేదు బ్రో. చెల్లె ఇంత మంచి బావను నువ్వు మోసం చేసినవే, తప్పు పని చేసినావు చెల్లె, తప్పు పని చేసినావు. మీరు వాడిని తాగుతాలు అంటున్నారు, కానీ వాడిని తాగుడు వెనక ఇంత బాధపడతానని మీకు ఎవరికైనా తెలుసా? కానీ ఇక్కడ మన గొప్పతనం ఏంటిది తెలుసా? మీ చెల్లె తప్పైనా తప్పంతా వాని మీద వేసుకొని ఒక తాగుబోతులాగా మిగిలిపోయాడు. అదే సంతోష్, ఇప్పుడు నువ్వు చెప్తా అంటే నిజాలని నాకు అర్థమైనాయి. అసలు లెక్కకైతే మా బావది ఏం తప్పే లేదు దీంట్లో. అసలు ఇంత మంచి బావను నేను అర్థం చేసుకోకుండా ఇంకా నేనే మధ్యలో విడాకులు ఇద్దాం అనుకున్న వాళ్ళకు. అప్పటికీ ప్రెగ్నెన్సీ మిస్క్యారేజ్ అయినా సరే అని చెప్పి మీ చెల్లెని అర్థం చేసుకుని ఒక్క మాట అనలేదు, కానీ తర్వాతనే అసలు నిజం తెలిసింది. అవునా సంతోష్? అసలు నిజమే సంతోష్, వాళ్ళిద్దరి మధ్యలో ఏమైంది?